హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. బాంబేలో ఎగ్జిబిషన్స్ చూడటానికి ఎంట్రన్స్ టికెట్ ఉండదు. ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. ఎందుకు ఇంత టైం వరకు ఉంటాయి అంటే వర్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. ఎగ్జిబిషన్లో చాలా స్టాళ్ళు ఉంటాయి. ఒకే రోజు అంత చూడటానికి వీలు కాదు. ఇక్కడ చూడండి, ఫర్నిచర్తో చేసిన వస్తువులు ఇవన్నీ కూడా ఉన్నాయి. టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, టీపాయ్, సైకిల్, ఇలా ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్లో ఉంటాయి. వుడన్తో చేసిన వస్తువులు చాలా ఉంటాయి. పోపుల డబ్బా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, షోకేస్లో పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయో. కార్నర్ స్టాండ్, వుడన్తో చేసిన స్పూన్లు, గరిటెలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పప్పు గుత్తులు, ఎక్సర్సైజ్ చేసుకునేటివి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వుడన్తో తయారు చేసిన మొబైల్ స్టాండ్, జాలి గరిట, ఎక్సర్సైజ్ చేసుకునేది, బౌల్స్, మసాలా డబ్బా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కీ చైన్స్ పెట్టుకోవడానికి ట్రేలు, వుడన్తో చేసిన ట్రేలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇక్కడ కనిపిస్తున్నవి మొబైల్ స్టాండ్ పెట్టుకోవడానికి ఎంత బాగున్నాయో చూడండి, వుడన్తో తయారు చేసినవి. ఫోన్ పెట్టుకునేది, ఫోన్ స్టాండ్, వుడన్తో తయారు చేసిన రోళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. చపాతీల కర్ర, ఊదికడ్డీల స్టాండు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అగరబత్తి, వుడన్తో తయారు చేసిన ఫ్లవర్ వాజులు, స్టాండులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కిచెన్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. చాపింగ్ బోర్డ్, ఆనియన్స్ కట్ చేసుకునేది, డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునేది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నవి ఇంట్లో అలంకరణ చేసుకోవడానికి. ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. పచ్చళ్ళు పెట్టుకునేటివి, టీ కప్ సెట్స్, జార్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పోసి పెట్టుకునేది కూడా ఉంటుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వీటిల్లో సర్వ్ చేస్తే ఎంత బాగుంటుందో చూడండి. ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి రకరకాల మగ్స్. ఈ ఎగ్జిబిషన్స్ 1 month లేదా 2 months వరకు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఫిష్ షేప్లో ఉండే ట్రేసు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో. వీటిల్లో సర్వ్ చేస్తే ఎంత బాగుంటుంది. రకాల పింగాణి ప్లేట్స్, మగ్గులు, కప్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సోప్ పెట్టుకోవడానికి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది వరకు మనం మట్టితో చేసిన ఫ్లవర్ వాజులు, వుడన్తో చేసిన ఫ్లవర్ వాజులు ఇవి చూసాం కదా. ఇక్కడ చూడండి పింగాణితో చేసినవి ఎంత బాగున్నాయో. ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇందులో ఏది తీసుకోవాలో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇంట్లో పెట్టుకుంటే ఎంత బాగా కనిపిస్తాయంటే అంత బాగా కనిపిస్తాయి.
మట్టి తొట్లు అలాంటివి చూసాం కదా. ఇక్కడ చూడండి పింగాణి తొట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునేవి ఉంటాయి. జెయింట్ వీల్, షూటింగ్స్, ట్రైన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. పిల్లలు ఒక సైడు వీటిలో తిరుగుతూ ఉంటే మనం లోపల షాపింగ్ చేసుకోవచ్చు. వీటిల్లో తిరగడానికి మాత్రం టికెట్స్ ఉంటాయి. బెలూన్ షూటింగ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. జెయింట్ వీల్, పిల్లలు ఆడుకోవడానికి ఫుడ్ స్టాల్స్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. జెయింట్ వీల్ ఇలాంటి వాటిల్లో ఎక్కేటప్పుడు మాత్రం పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటేనే వాళ్లకు టికెట్ ఇస్తారు. ఇక్కడ చూడండి పిల్లల కోసం ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ ఎగ్జిబిషన్లో పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా తిరగడానికి చాలా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మనం ఒక 50 రూపీస్ ఇస్తే ఒక 5 రింగ్స్ ఇస్తాడు. అందులో మనం వేస్తే ఆ రింగ్ పర్ఫెక్ట్గా దాంట్లో పడినట్లయితే ఏ వస్తువు అయితే ఉంటుందో అక్కడ ఆ వస్తువు మనకు ఇస్తాడు. ఇలాంటి గేమ్స్ కూడా చాలా ఉంటాయి. పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ఎగ్జిబిషన్లు పిల్లలకు పెద్దలకు అందరికీ అన్నీ ఉంటాయి. డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, వుడెన్ వస్తువులు, కార్పెట్స్, పచ్చళ్ళు, అప్పడాలు ఇలాంటివన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయి. మరి మీ ఊర్లో ఎగ్జిబిషన్స్లో టికెట్ ఉంటుందా, లేకపోతే టైమింగ్స్ ఏంటివి, ఎన్ని స్టాల్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ నాకు కామెంట్ చేసి చెప్పండి. వాటిల్లో ఏమేమి ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికేనా లేకపోతే పెద్దలకు కూడా ఉంటాయా, ఇలాంటివన్నీ నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.